ఎట్లుందిరా రాజేశము? ఏంది అన్న ఏషం మంచిగా కొత్త ఏషం కట్టినావేమన్నా నీ ఏషం విడిచిపెట్టి ఈ ఏషం కట్టినావు. గీయేశం అంటే అంత తక్కువ అంచనా వేస్తున్నావా? నీకు తెలుసా ఇది ఏమేషమా? శబాష్, నువ్వు అంగి అసంటిది వేసుకున్నావు కదా, నీకు తెలిసింది చూడు. ఇది ఏంటిది అనుకుంటున్నావు అన్న? చెప్తే పెద్ద పంచాదే నడుస్తున్నది. ఏందంటే ఈ పాట ఎవరు వాడాలి అన్న? ఒక మంచి పాట. అదేంటిదంటే మనకు జాతీయ గీతం లెక్కనే రాష్ట్ర గీతం ఉన్నది అన్నట్టు. అట్లనా? ఆ రాష్ట్ర గీతము మన అందశ్రీ అన్న రాసిండు. అయితే అందశ్రీ అన్న ఎప్పటి నుంచో అది రాసి పెట్టిండు. అప్పుడు కొన్ని వద్దులు వాడుతూనే ఉన్నాం, అన్ని ప్రోగ్రాంలల్లో ఇంకా పెట్టలేదు అనమాట. అప్పుడప్పుడు వాడేది, ఇప్పుడు ఫుల్గా వాడనీకే ఫార్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఇంకా అందరూ ఇప్పుడు రేవంత్ మళ్ళా వాడతారా ఆ పాటను? మళ్ళా వాడుతుడు కాదు. ఇప్పుడు మనం స్కూళ్ళల్లో వందే మాతరం భారతదేశం నా మాతృభూమి అన్నట్టే మొత్తం ఇది దేశంలో మొత్తం భారతం కదా. అవును, స్కూల్ కాడ అందరం వాడతాం. ఆ వందే మాతర గీతం లెక్కనే అదేమో జాతీయ గీతము, ఇదేమో రాష్ట్రీయ గీతం అన్నట్టు. ఓహో, మన తెలంగాణ గీతమా? దాని మీద లొల్లి నడుస్తున్నది తమ్మి. ఎట్లా అంటే అవును, ఇప్పుడు ఇప్పటిదాకా గోరెటెంకన్న, అవును, ఇంకా అందశ్రీ, గూడ అంజన్న, ఇట్లా ఎవరు జయరాజ్ అన్న, విప్లవ గాయకులు ఇల్లు. గద్దర్ సార్ కూడా. గద్దర్ సార్ ఇప్పుడు ఏషమే అది రా బిక్కిరి, నీకు అర్థమైతే లేదు. అయితే గద్దర్ అన్న ఉంటే ఒక కాల ఇప్పుడు ఆ పాట గద్దర్ అన్నతో ఖచ్చితంగా వాడిపిస్తుర్రు. అయితే ఎవరు వాడాలి, ఎట్లా వాడాలి అనేది అనుమానం కొడుతున్నది. అది ఎందుకు వాడాలి అంటే ఇప్పుడు ఏమేమి కీరవాణి సార్ ఉన్నారు చూడు. అవును, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అది ఏసెస్ రాజమౌళి సార్ ఉన్నాడుగా. ఉన్నాడు. ఏసెస్ ఆయన ఏమేం కీరవాణి సార్ ఇద్దరు. అయితే ఆళ్ళాలు చుట్టాలు మస్తు. ఇప్పుడు కుమరం భీముడో తరరే అని ఆ పాట వచ్చిందా? వచ్చింది బాగా మస్తు. అవును, ఎన్టీఆర్ సార్ ఉంటాడు. అట్లనే ఇప్పుడు ఏమైందంటే ఆ పాటను కీరవాణి సార్కి ఇచ్చిండ్రు అన్నట్టు. ఇప్పుడు డఫ్ సఫర్ చేయనికి. అయితే కీరవాణి సార్కి ఇచ్చారుగా, దానికి మ్యూజిక్ అన్నట్టు. ముందు కూడా మంచిగానే ఉన్నది కదా అంత అనేమో కొంతమంది అంటున్నారు. మళ్ళా దానికి ఏంటిది, మళ్ళా రంగులేసేది ఇదేమన్నా సీర్మనా అంటే అని కొంతమంది లుల్లి అవుతున్నది. ఒకవేళ గద్దరాన్ని ఉంటే అయ్యే పోతుండే. అప్పుడు మన ఏమేమి కీరవాణి సారు ఒకటి ఇచ్చిండు. ఏం పాట తెలుసా? అది దగ్గర రండి. అదేం పాట అంటే గద్దరన్న ఇట్లా వాడిండు. అది బానిసలారాలెండిరా ఈ బాంచల్ బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరది, గుద్దు గుంజుకుందోమురో సోమురో సోమురో సోమురో, బానిసలారాలెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా అంత అని గద్దరన్న. ఓ సూపర్ పాట అన్నది. అటువంటి పాట ఏమేమి కీరవాణి సారు అప్పుడు ఇచ్చిండు, మ్యూజిక్ ఇచ్చిండు. ఇప్పుడు అయితే ఏమేమి కీరవాణి సార్కి ఇస్తున్నారంట అని. ఇప్పుడు ఎందుకు అది మ్యూజిక్ మంచిగానే ఉన్నది కదా, పేరు మళ్ళీ ఎందుకు సినిమా కాదు కదా ఇది, మస్తు మంది ఉన్నారు కదా మన ఇక్కడనే హైదరాబాద్లో, మళ్ళా ఎందుకు పెద్ద సార్ను పెడుతుండ్రు అంటానంటే దీన్ని కొంతమంది ఏమంటున్నారు అంటే అరే మనది జాతీయ స్థాయిలో వెళ్ళిపోతుంది అంటుంటారు. మస్తు పేరు వస్తుంది ఈ పాట. ఇప్పుడు అయితే రాజమౌళి సారు కాదు, ఏమేమి కీరవాణి సార్ ఇట్లా వాడుతుండొచ్చు, ఇట్లా వాడుతుండొచ్చు. ఎట్లా? జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ అంటే అది ఉంది కదా ఆల్రెడీగా ముందే. ఈ పాటను ఆ ట్యూనింగ్ లో కలుపుతాడేమో అంటాను అనిపిస్తుంది. కాకపోతే అయితే నీకు తెలుసా ఇది ఎట్లా వాడినరా ముందుగాల? ఒకసారి నువ్వే వాడిన పియానా. ఇప్పుడు వాడతా. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు
రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ హో ఇట్లా వాడుతుండే గద్దరన్న అయితే. మరి ముందు ఎట్లా వాడుతుండే నా గద్దరన్న? గద్దరన్న కాదు ఇది వాడింది ఆల్రెడీగా మన అందశ్రీ అన్న వాడిండు. అట్లా అది పెద్ద మనిషి ఆయన. ఆయన పాట ఏంటంటే అప్పట్లోనే పెడుతుండ్రంట. పెడితే ఎందుకు పెట్టలే ఏమో మళ్ళీ నడమ ఇది మారుస్తాము కొంచెము పదాలు అటు ఇటు చేస్తామంటే వద్దు, ఎట్లున్నది అట్లా ఉండాలి, తెలంగాణ ఆత్మ గౌరవం నాకు ఇయ్యకున్న మంచిదే నేను రాకున్న మంచిదే అంటాను అన్నాడంట. అంతేశ్రీ అన్న అనేటక్కల్లిగా అది అంతకే ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళా రేవంత్ అన్న పిలిచిండు. పిలిచి ఇట్లా దీన్ని లైన్ పెట్టి ఇప్పుడు జూన్ 2 వస్తున్నది కదా అలా రిలీఫ్ కానికే చేస్తున్నాను అనమాట ఈ పాటను పెద్ద ఎత్తున. అయితే అదే పాటను కొత్త పాట చేస్తారా? మీకు చెప్తే అర్థం కాదు. ఫస్ట్ ఎట్లుంది తెలుసా ఈ పాట? ఎట్లుంది? ఇప్పుడు అందశ్రీ అన్న లెక్క వార్తస్తుడు పాడు. ఇట్లా చేత అడ్డం పెట్టుకుంటాడు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ. ఇట్లా మొత్తం దమ్ము తీసుకోకుండా పాడిండు అన్న. ఎట్లుంది? సూపర్ ఉందా నా ఖతర్నాక్ పాట. అట్లుంటుంది పాట అంటే. మరి అన్న నువ్వు కూడా మంచిగా వాడుతున్నావు అన్న, నీ గొంతు కూడా సూపర్ ఉంది అన్న, నువ్వు కూడా వాడచ్చు కానీ ఈ పాట మళ్ళీ ఇప్పుడు అంటే ఏమేమి కీరవాణి సార్కు నేను తెలుసునో లేదో మళ్ళీ ఇప్పుడు మ్యూజిక్ చేసినాక నీకు ఉతికేసప్పుడు అట్లుంది ఇట్లుందా ముందుగా అందశ్రీ అన్నకు తెలియాలి. ఇది అందశ్రీ అన్నకు తెలిస్తే అన్న రాసిండు కదా. అవును కొంచెం శ్రేమ్ పాడుతున్నా నేను. అచ్చ మచ్చగుద్దినట్టే వస్తుంది అన్న, నువ్వు వాడితే ఇంకా సూపర్ మంచిగా వస్తుంది. అవును గొంతు మంచిగా ఉంది. నేను కూడా మంచిగా పాడతా అంటాను అనిపిస్తే కింద కామెంటింగ్ చేసి లైకులు కొట్టి షేర్ చేయకున్నా సరే ఇదంతా పెద్ద మనుషులకు ఎరకాయేదాకా పంపించండి, కొట్లాడకుండా. దీని మీద అయితే బాగానే లొల్లి నడుస్తున్నది. ఇది ఎట్లుందో అట్లా ఫ్లేగర్ ఉంచాలంట నేను కూడా కోరుకుంటున్నా. ఫ్లేగర్ ఉంచాలి, దీన్ని ఇంతకు మించి అంతకు మించి వస్తుందంటేనే ఒకసారి టేస్టింగ్ చేసుకొని రిలీఫ్ చేయాలంట అని కోరుకుంటున్నా. ఇంకా ఆల్ మిస్కు అయితే ఇంకా బాగుంటుంది కదా, మంచిగా ఉంటుంది అన్న. అందుకోసానికే నా కుతికే కూడా మీకు సఫ్డ్ నచ్చినట్టయితే మీరు కూడా నన్ను రికమెండేషన్ చేయండి. ఓకేనా? జై గద్దరన్న, జై గద్దరన్న, జై తెలంగాణ, జై జై తెలంగాణ.